అది భూమి, అపహ, అనలహ, వాయు. నెక్స్ట్ అనలహ అగ్ని. అగ్ని అనంటే ఆ అగ్ని ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. అంటే భూమి సాలిడ్ ఉంటే ఆ సాలిడ్ కంటే వాటర్ అనేటువంటిది ఇంకొంచెం లిక్విడ్. అంటే ఇంకా సూక్ష్మమైనటువంటిది. ఎందుకంటే భూమిని పెర్వేడ్ అయి ఉంటుంది. ఇంకా అగ్ని, అగ్ని స్టిల్ సటిల్. అగ్ని కూడా అంతటా ఉంటుంది. సర్వవ్యాపకమైనటువంటిది అగ్ని. అగ్ని అంటే 2 చెట్లు, 2 అంటే కట్టెలో ఉండేటువంటిది అగ్ని. 2 కట్టెల్ని రాపాడిస్తే అందులో నుంచి పుట్టేటువంటిది అగ్ని. భూమి లోపల మండుతూ ఉంటుంది ఎప్పుడూ కూడాను. అది అగ్ని రూపంలో ఉంటుంది. ప్రకృతిలో అగ్ని ఉంటుంది. గాలి రూపంలో అగ్ని ఉంటుంది. సో, అగ్ని అనేటువంటిది సర్వత్రా ఉంటుంది. అంటే జలం అనేటువంటిది భూమి పైన ఉండేటువంటిది సాలిడ్‌గా కనిపిస్తే, అగ్ని అనేటువంటిది స్టిల్ సటిల్ అంటే ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. అంటే వెన్ యూ గో ఫ్రమ్ గ్రాస్ టు సటిల్ అంటే స్థూలము నుంచి సూక్ష్మం వైపు ప్రయాణమే భగవంతుని తాలూకా ప్రకృతి. అష్టవిధములైనటువంటి ప్రకృతి. దట్ ఈస్ హౌ దిస్ క్రియేషన్ హాస్ హ్యాపెండ్ అని చెప్తున్నారనమాట. సో, భూమి, నీరు, అగ్ని, తర్వాత వాయువు. వాయువు అనంటే వాయుతత్వం. వాయువు కూడా అంతటా పెరివేడై ఉంటుంది. ఈ అంతటా పెరివేడై ఉండేటువంటి గాలి మనలో కూడా ఉంటుంది. ఇంకొకటి ఇన్సిడెంటల్లీ ఏంటంటే, ఈ జగత్తు దాన్ని సమిష్టి అంటాం. అంటే మ్యాక్రోస్కోపిక్ అంటే అంతటా పెద్దగా కనిపించేటువంటిదనమాట మ్యాక్రో. అంటే ఇన్ ఏ గ్రాస్ ఫార్మ్, ఇన్ ఏ బిగ్గర్ ఫార్మ్ కనిపించేటువంటి ప్రకృతి ఎలాగైతే ఉందో, అంటే ఈ ప్రకృతి అంతా కూడా, ఈ జగత్తంతా కూడా భగవంతుని తాలూకా శరీరం అంటారు. లైక్ ఇప్పుడు నేనున్నాను, మనందరం ఉన్నాము. మనందరం కూడా మనకొక బాడీ ఉంది. ఈ బాడీని మనం ఫీల్ అవుతున్నాం. బాడీ అనేటువంటిది కనిపిస్తున్నది. ఈ బాడీ ఎలాగైతే మనకు ఫీల్ అవుతున్నామో, అలాగే ఈ జగత్తంతా కూడా భగవంతుని తాలూకా దేహము అంటాము. భగవంతుడి దేహము ఎలా ఉంటుందో, ఈ సృష్టిలో మనిషి తాలూకా అంటే వి ఆర్ ఎ సెపరేట్ క్రియేషన్. ఈ జగత్తులో ఉండేటువంటిది మన బాడీ ఎలా ఉందో, మన బాడీ అనేటువంటి దాంట్లో ఏ తత్వాలైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 8 తత్వములు ఏవైతే జగత్తులో ఉన్నాయో, అదే తత్వం మన బాడీలో కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ మైక్రో, దట్ ఈజ్ మ్యాక్రో. అంటే దీనిని వ్యష్టి, దానిని సమిష్టి అన్నామనమాట. వ్యష్టి దేహము, సమిష్టి దేహము. దేర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ దట్. ఇందాకలా అనుకున్నాం. ఇప్పుడు సముద్రాన్ని అంతా స్టడీ చేయాలి అనంటే, ఒక ఉప్పు కణికని స్టడీ చేస్తే చాలు. సముద్రము తత్వం తెలియాలి అనంటే, సముద్రంలో ఉండేటువంటి ఆ లక్షణాలు, సముద్రపు నీరు, సముద్రంలో ఉండేటువంటిది ఒక చిన్న ఆ ఉప్పు కణిక తీసుకొని స్టడీ చేస్తే మొత్తం సముద్రం అంతా కూడా అర్థమైపోతుంది. అలాగే మనిషి శరీరాన్ని కానీ స్టడీ చేస్తే ఈ సృష్టి అంతా కూడా అర్థమైపోతుంది. సో వండర్‌ఫుల్. ఇంత వెరైటీస్ జగత్తంతా కూడా 8 తత్వాలకు పట్టుకొచ్చారు. ఈ 8 తత్వాలు కూడా ఇట్ ఈస్ జస్ట్ రిప్లికా ఆఫ్ ద క్రియేషన్. జగత్తు ఎలా తయారైందో ఈ బాడీ కూడా అలాగే తయారైంది. ఇప్పుడు జగత్ మిథ్య అయితే బాడీ కూడా మిథ్యే. ఈ జగత్తంతా కూడా ఆహ్, సత్యం కాకపోతే, అంటే ఇప్పుడు అసత్యం అయితే, దెన్ బాడీ అంతా అసత్యమే. దెన్ వై వి ఆర్ సో మచ్ అటాచ్డ్ టు ద బాడీ? వై వి ఆర్ సో మచ్ అటాచ్డ్ టు దట్ జగత్? జగత్తులో ఎందుకు తగులుకొని ఉంటాము? జగత్తులో చిక్కుకుపోవడం అనంటే బాడీకి చిక్కుకుపోవడమే. నేను, నాది. బాడీకి చిక్కుకుపోవడం అంటే ఏంటి? అబ్బా! నా మొహం ఇవాళ బాగోలేదండి. నా మొహం ఇప్పుడు చిన్న పింపుల్ వచ్చిందంటే, ఇప్పుడు యంగ్‌స్టర్స్‌కి దే ఫీల్ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్. సో మచ్ ఫ్రస్ట్రేటెడ్. అబ్బా! నా మొహంలో నల్ల మచ్చలొచ్చేసాయండి. లేతే ఈ ప్రాబ్లమ్ వచ్చేసిందండి. నాకు జుత్తు ఊడిపోతున్నదండి. నా పళ్ళు ఊడిపోతున్నాయండి. నా శరీరం ముడతలు పడిపోయిందండి. ఇప్పుడు ఎంటైర్ ఈ కాస్మోటిక్ వరల్డ్ అంతా కూడా సస్టైన్ అవుతున్నదంటే బికాజ్ వి ఆర్ ఆల్ బాడీ ఐడెంటిఫైడ్. మనం బాడీతో ఐడెంటిఫై అవ్వడం వల్ల ఇంత కాస్మోటిక్ సర్జన్స్, కాస్మోటిక్ వరల్డ్, క్రీమ్స్, ఈ జగత్తు ఇదంతా కూడా సస్టైన్ అవుతున్నది. దేర్ ఇస్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బికాజ్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్‌మెంట్. So once you understand your nature, once you understand your nature is not is just the nature of God itself and which is not so real అనేటువంటిది అర్థమైతే then we can transcend the body. అది చెప్పబోతున్నారు. సో ఇక్కడ మనం ఎక్కడికొచ్చాము? ఇంకా వాయువు. సో ఈ
ఈ ప్రాణము వాయువే బయట వాయువుగా ఉండేటువంటి మన బాడీలో ఎలా ఉంది అనంటే ప్రాణశక్తిగా ఉంది. ప్రాణము అనంటే మనం శ్వాసే ప్రాణశక్తిగా ఉంది. శ్వాసించకపోతే మనము అసలు ది ది మొమెంట్ శ్వాస ఆగిపోయిందంటే ఇంక బయటికి ఇచ్చేయండి అంటారు. జస్ట్ ఇట్ గోస్ ఔట్. సో శ్వాస రూపంగా ఉండేటువంటిది ఆ వాయువే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. దట్ వాయు ఇట్‌సెల్ఫ్ ఈస్ దట్ బ్రహ్మన్. అంటే బయట జగత్తులో వాయు రూపంగా సంచారం చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది శరీరంలో మనకి ప్రాణరూపంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ వాయువుకి అనంతమైనటువంటి శక్తి ఉంది. ఆ గాలే లేకపోతే మనకి మేఘాలు కదలవు. వర్షించదు. వర్షించకపోతే చెట్టు, చేమ ఏది సస్టైన్ అవ్వదు. ఇప్పుడు ఎక్కడో మొదలైనటువంటి ఆర్కిటిక్, అంటార్కిటిక్ సర్కిల్‌లో ఉండేటువంటి ఆ గాలులన్నీ కూడా సౌత్ వెస్ట్ మాన్సూను, సౌత్ ఈస్ట్ మాన్సూను బికాస్ ఆఫ్ ఎయిర్ ఓన్లీ అవి కాన్స్టెంట్‌గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం వెదర్ కానీ చూస్తే, ఆ వెదర్‌లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ మేఘాలున్నాయి, ఇక్కడున్నాయి. ఇవి ఇంత స్పీడ్‌తో మూవ్ అవుతున్నాయి. ఈ మాన్సూన్ ఇలా మూవ్ అవుతున్నది. ఇదంతా మూవ్‌మెంట్‌కి అంతటికి కారణం ఏంటంటే వాయు. అది అనంతమైనటువంటి శక్తి. ఆ అనంతమైనటువంటి శక్తి ఎవరిది అనంటే పరమేశ్వరుడిదే. అనంతమైనటువంటి. ఇవన్నీ మూవ్ అవ్వాలంటే యూ షుడ్ గివ్ స్పేస్. వితౌట్ స్పేస్ దేర్ ఇస్ నో మూవ్‌మెంట్ అట్ ఆల్. ఆకాశము అనంటే అవకాశము అన్నారు. అవకాశం లేకపోతే దేర్ ఇస్ నో ఆపర్చునిటీ దెన్ నథింగ్ కెన్ మూవ్. సో దట్ స్పేస్ గివ్స్ యూ ద పాసిబిలిటీ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇట్ విల్ ఎగ్జిస్ట్ అండ్ దట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ స్పేస్. అది. ఆ స్పేస్ కూడా నేనే అయ్యున్నాను. ఆ ఆకాశ రూపంలో అవకాశ రూపముగా ఉండేటువంటిది నేనే. అందుకనే ఆకాశం శరీరం బ్రహ్మ అన్నారు. ఆకాశ శరీరం బ్రహ్మ. అంటే ఆ బ్రహ్మకు ఆకాశమే శరీరం. భూమి శరీరం. భూమి, రాపో, అనలహ, వాయు, ఖం. ఇదంతా కూడా భగవంతుని తాలూకా శరీరము. భగవంతుని తాలూకా శరీరము. అందుకనే శివుడికి ఏం పేరు అనంటే దిగంబరుడు అని పేరు. దిగంబరుడు. దిగంబరుడు అనంటే నాట్ నేకెడ్. ఇట్ ఈస్ నాట్ నేకెడ్. అంబరం. అంబరమే శరీరముగా కలిగినటువంటి వాడు. ఆకాశమే అంబరంగా కలిగినటువంటి వాడు. బట్ లిటరల్లీ వి టేక్ అండ్ అనవసరంగా మూర్ఖంగా వి జస్ట్ ట్రై టు ఫాలో సమ్ సెక్ట్స్. బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యూ కెన్ టేక్ ఆ లోపల ఉండేటువంటి ఆ తత్వాన్ని పట్టుకుంటే చాలు. సో ఆకాశమే శరీరముగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. సో ఇది ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలే కాకుండా ఇంకా మనకేమున్నది అనంటే మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటివి ఇంకా సెటిల్. ఏమిటి మనస్సు? ఏమిటి మనస్సు అనంటే, మనస్సు అనంటే సంకల్ప, వికల్ప మాత్రమైనటువంటిది మనస్సు. మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఒక కదలిక అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ కదలిక ఎక్కడ మొదలైంది అనంటే, ఒక నిశ్శబ్దములోంచి ఒక శబ్దం అంటే బిఫోర్ వెన్ సౌండ్ హ్యాస్ టు కమ్, దెన్ ఫస్ట్ యూ షుడ్ బి సైలెంట్. వితౌట్ సైలెన్స్ యూ జస్ట్ కెనాట్. అంటే ఇప్పుడు సైలెన్స్ అనేటువంటిది స్పేస్ అయితే, ఆ స్పేస్‌లో ఒక కదలిక మనస్సు. ఆ మనస్సు అనేటువంటిది కదలిక, ఒక ఆలోచన అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఆలోచనను మళ్ళీ ఈ ఆలోచన నుంచి నిశ్చయాత్మకమైనటువంటిది, నిర్ణయాత్మకమైనటువంటిది ఒకటొస్తుంది. ఇప్పుడు మనం అలాగ వెళ్తూ ఉంటాం. మనకు ఎదురుగుండా ఒక స్వీట్ కనిపిస్తుంది. లేతే ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది. ఈ వస్తువుని చూస్తాం మనం. ఆ వస్తువుని చూసి ఇది బాగుంది, ఇది కావాలి, లేతే ఇది మంచిది, ఇది చూడడానికి బాగుంది అనేటువంటిది అనిపిస్తే, వెనకాతల ఇంకొక బుద్ధి అనేటువంటిది ఉంటుంది. బుద్ధి. ఆ బుద్ధి అనేటువంటిది ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది. తీసుకో, ఇది నీకు కావాలి, ఇది నీకు అక్కర్లేదు, ఇప్పుడెందుకు అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఈ మనస్సునకు లోపల ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటిది బుద్ధి అనేటువంటిది ఉంటుంది. అదే మహత్తత్వం అని అంటారు. దాన్నే మహత్తత్వం అని అంటారు. ఈ బుద్ధి అనేటువంటిది దాని వెనకాతల కర్తృత్వ భావన, అహంకారం అన్నమాట. అంటే ఇది నాకు కావాలి, ఇది నాకు అవసరం లేదు, ఇది నేను చేస్తున్నాను, ఇది నాకు ఇష్టము, నాకు అది ఇష్టము అనేటువంటి దాంతో
నిర్ణయించి నీ నీ యొక్క ఇష్ట అయిష్టాలకు నేను నాది అనేటువంటి ముసుగు వేసేటువంటి తత్వము అదే అహంకారం. అది కూడా భగవంతుడే అనేటువంటిది అష్ట విధములైనటువంటి ప్రకృతి అని చెప్పారు. ఇది అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి 8 రకములైనటువంటి ప్రకృతి. ఇది నా ప్రకృతి. ఈ నా ప్రకృతి 8 విధములుగా విడివడి ఉన్నది అని పరమాత్మ ఇక్కడ తన ప్రకృతి గురించి చెప్తున్నారు. చాలా విచారణ ఉంది. ఇదంతా కూడా మనం ఏంటంటే కార్యకారణ విచారణ అని అనుకుంటున్నాం. కార్యము అనంటే ఈ జగత్తంతా కూడా 8 రకములైనటువంటి ప్రకృతిగా ఉంది. దీన్నే మనం ఏమన్నామంటే సమిష్టి అన్నాం. ఈ జగత్తు మైక్రోస్కోపిక్ గా చూస్తే సమిష్టి. సమిష్టిలో ఉన్నవన్నీ కూడా వ్యష్టిలో ఉన్నాయని అనుకున్నాం. అంటే భగవంతుడి శరీరం సమిష్టి అయితే ఈ మానవుడి దేహము వ్యష్టి. అంటే ఇది మైక్రో అండ్ మ్యాక్రో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా మనస్సు ఉంది అనేటువంటిది నాకు తెలిసింది కదా, ఈ మనస్సు అనేటువంటిది కనిపిస్తున్నది కదా. అలాగే సృష్టిలో కూడా వ్యష్టిలో కూడా మనస్సు ఉంది. ఇప్పుడు ఇది నీ మనస్సా, ఇది వ్యష్టి మనస్సా, సమిష్టి మనస్సా మనం కానీ చేస్తే నీ మనస్సు నీదే, కానీ అదే మనస్సు అందరిలో ఉంది కదా. అందరి మనస్సు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఈ అందరి మనస్సులకి మూలమైనటువంటి ప్రకృతి ఒకటే కదా. అంటే మూలమైనటువంటి భగవత్తుని తాలూకా ప్రకృతి అందరిలో అనేక రకములైనటువంటి మనస్సుగా పనిచేస్తున్నది కదా. అంటే మనస్సు అప్పుడు వ్యష్ట సమిష్ట. నువ్వు అహంకారము చేత అంటే నేను నాది అనుకోవడం వల్ల నా మనస్సు అనుకుంటున్నావు, కానీ బట్ అది సూక్ష్మముగా అంతటా వ్యాపించబడి ఉండేటువంటి మనస్సే. కాబట్టి మనస్సు అనేటువంటిది వ్యష్టి కాదు, సమిష్టి. అందుకనే నీ ప్రెజెన్స్ ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంకొకరి ప్రెజెన్స్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సత్సంగంలో మనం మాట్లాడుకున్నప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే ఈ మనస్సు నాది కాదు. నువ్వు ఎప్పుడైతే ఇంకా బుద్ధి అహంకారము అనేటువంటి దానికి లేబుల్స్ వేసేవో, ముద్రేసేవో, ఆ బుద్ధి అహంకారము నాది అనేటువంటి వాసనాత్మకముగా నేను నాది అనేటువంటి దాన్ని ఎప్పుడైతే ముద్రేసేవో అప్పుడు నువ్వు విడివడి ఉంటావు. కానీ నా మనస్సు కాదు, ఈ మనస్సు అంతా కూడా ప్రకృతి నుంచి అప్పు తెచ్చుకున్నాను, నేను అరువు తెచ్చుకున్నాను. ఏదో సమ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను ఈ విధంగా అవుతున్నాను తప్ప నేను అది కాదు అని ఎప్పుడైతే అర్థమైందో దాని మనస్సు అనేటువంటిది ఏమవుతుందంటే డ్రాప్ అయిపోతుంది. అంటే మనస్సు శుద్ధం అవడం మొదలవుతుంది. మనస్సులో నేను నాది అనేటువంటి అహంకారం మమకారాలు అనేటువంటివి ఎప్పుడైతే తగ్గుతాయో దెన్ అవుతుంది. ఇప్పుడు భాష అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ భాష అనేటువంటిది అది వ్యష్ట సమిష్ట? భాష అందరిది కదా. నీదంటూ ఏముంది? నీది కాదు, అది సమిష్టి. అలాగే ఈ జగత్తులో నేను నాది అనుకున్నటువంటిది ఏది నీది కాదు. ఎందుకంటే ఇదంతా కూడా సమిష్టి, ఇదంతా కూడా ఈశ్వరుడిది. ఎప్పుడైతే ఈ తత్వం అర్థమైందో దెన్ మనం ఏంటంటే ఇది కరిగిపోతుంది. అంటే ఒక ఒక మంచు అనేటువంటిది బికాజ్ ఆఫ్ ప్రకృతి, మనం నదిలో అనేటువంటిది లేకపోతే సముద్రంలోని పెద్ద మంచుగడ్డల్ని చూస్తూ ఉంటాం. ఈ మంచంతా కూడా ఈ అహంకారముగా గడ్డకట్టి ఉన్నటువంటిది ఎప్పుడైతే ఈ భగవంతుని తాలూకా ప్రకృతి మనకు అర్థమైందో దెన్ వీ విల్ జస్ట్ మెర్జ్. అదంతా కరిగిపోయి ప్రవహించడం మొదలవుతుంది. ప్రవహించడం మొదలెడితే ఎక్కడికి వెళ్తాము అని అంటే మనం ప్రవహించి ఆ ఈశ్వర తత్వంలో, ఆ ఈశ్వర ప్రకృతిలో కలిసిపోతాం అన్నమాట. అది దట్స్ వై వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ దిస్ ఈజ్. ఈ ప్రకృతి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ అష్ట విధములైనటువంటి ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ఈ అష్ట విధములైనటువంటి ప్రకృతి ఎలా ఏర్పడింది అని అంటే ఇప్పుడు ఐన్స్టీన్ ఈక్వేషన్ ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు మనకి అసలు భగవంతుడు ఏంటండి ఈ 8 విధములుగా విడిపోవడం ఏంటండి ప్రకృతిగా అంటే ఐన్స్టీన్ ఈక్వేషన్ ఏంటి? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఫిజిక్స్ లో తెలిసినటువంటిది. అంటే ఒక శక్తికి పదార్థానికి రిలేషన్ ఉంది. మాస్ అంటే పదార్థము, మ్యాటర్. ఈ అంటే ఎనర్జీ. ఇప్పుడు ఫిజిక్స్ ఏం చెప్తున్నారంటే పదార్థమునకు శక్తికి అభేదము. పదార్థమే శక్తి, శక్తే పదార్థము. వీటికి ఉండేటువంటిది ఏంటంటే ఆ స్పీడ్ ఆఫ్ లైట్ అంటే మూమెంట్, తిరగడం, ఆ వెలాసిటీ
ఆ స్పీడ్‌తో తిరిగితే అంటే ఈక్వల్ టు ఎంసీ² ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ సి అంటే వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ లైట్. అంటే అంటే ఏమవుతున్నది? దట్స్ ఎ కాన్స్టెంట్. అది తిరుగుతూ ఉంటుంది. అంటే శక్తి పదార్థం కింద మారింది. పదార్థం శక్తి కింద మారింది. ఇప్పుడు భగవంతుడు ఏంటి అనంటే శక్తి. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. భగవంతుడు ప్రకృతిగా ఎలా మారాడు? ఎందుకు మారాడు? అంటే భగవంతుడు అంటే ఏమనుకున్నాము? సత్, చిత్, ఆనందము స్వరూపము. సత్ పదార్థము, చిత్ పదార్థము, ఆనంద పదార్థము. అంటే సపోజ్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్. మ్యాటరా అది? ఇన్‌ఫాక్ట్ నో. సత్ ఘనము, చిత్ ఘనము, ఆనంద ఘనము. ఘనము అనంటే ఇట్స్ ఎ మ్యాటర్. సత్ అనేటువంటిది మ్యాటర్. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాటర్. ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ. ఎందుకంటే మ్యాటర్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాటర్. ఎందుకు అంటే మనం ఏమనుకున్నాము? భూమి ఒక శక్తి స్వరూపము, గాలి ఒక శక్తి స్వరూపము, అగ్ని ఒక శక్తి స్వరూపము, వాయువు ఒక శక్తి స్వరూపము, మనస్సు ఒక శక్తి, మనోశక్తి. అంటే ఎనర్జీ. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. అంటే గాడ్ differentiated himself into different states of energies, but seems to be solid when it is an earth. అంటే పృథివీ తత్వం అయితే అది ఒక ఘన పదార్థం కనిపిస్తున్నది. జలతత్వం అయితే అది ఒక మ్యాటర్ గా కనిపిస్తున్నది. అగ్ని అయితే ఒక మ్యాటర్ గా కనిపిస్తున్నది. వాయువు అయితే మ్యాటర్, బట్ ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ నాట్ మ్యాటర్. అంటే భగవంతుడు తన ఆధీనములో ఉండేటువంటి మాయాశక్తి, దానిని ప్రకృతి శక్తి, తన ప్రకృతి శక్తిని, మాయాశక్తిని అష్ట విధములైనటువంటి శక్తులుగా మలచుకున్నాడు. దట్ ఈస్ వాట్ క్రియేషన్. వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వెన్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ ట్రాన్స్ఫార్మింగ్, అంటే పదార్థము శక్తిగా మారుతున్నది, శక్తి పదార్థముగా మారుతున్నది. అంటే ఇట్ ఈస్ ఇంటర్చేంజింగ్. అసలు ఇన్ఫాక్ట్ ఒక చెట్టు చూస్తే ఆ చెట్టు ఈజ్ ఇట్ సాలిడ్? ఇట్ ఈజ్ నాట్ ఎ సాలిడ్. ఎప్పుడు కూడా నిరంతరము పరిణామము చెందుతున్నటువంటిది. ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. నిరంతరము పదార్థము మార్పు చెందుతున్నది. అంటే శక్తి పదార్థం అవుతున్నది, శక్తి మళ్ళీ మ్యాటర్ అవుతున్నది, మ్యాటర్ శక్తి అవుతున్నది. ఇంటర్చేంజబుల్ అండ్ ఇట్ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్. అటువంటప్పుడు ఇంత సాలిడ్ గా కనిపిస్తున్నటువంటి జగత్తు, ఈ రూపముగా మీరు చూస్తున్నటువంటి జగత్తు సత్యమా? అది అసత్యము. అందుకని జగత్తుని ఏంటంటే ఏ రూపంలో మీరు చూస్తున్నారో ఆ రూపముగా మీరు దర్శించడం అనేటువంటిది అజ్ఞానము. అందువల్ల ఈ రూపముగా మీరు అనుకుంటున్నటువంటి రూపముగా జగత్తు లేదు కాబట్టి అది మిథ్య అనేటువంటి దాన్ని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ రియల్. మిథ్య అనంటే ఉన్నది కాకుండా వేరే విధముగా మీరు దర్శిస్తున్నారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం మిథ్య. మిరాజ్. మిరాజ్ అంటే ఏంటి? మనకి ఆ సన్ను బాగా రేస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల, సన్ రేస్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనం ఏంటంటే ఒక ఎండమావిని చూస్తాం. అంటే అక్కడ నీరు లేదు. కానీ ఆ ఎండలో ఆ సూర్యకిరణాల పరావర్తనం చెందడం వల్ల ఎడారిలో చూసినప్పుడు మనకేమవుతుందంటే అక్కడ జలం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దట్స్ మిరాజ్ అంటాం. ఎండమావి. అంటే ఎండమావి నిజంగా లేదు. అలాగే ఈ జగత్తు ఈ రూపంగా లేదు. శక్తే ఈ రూపంగా ఉంది. అంటే భూమి రూపంలో ఉండేటువంటిది ఆ ఈశ్వరీయ శక్తి. బట్ వీ సీ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్ ఫార్మ్. సిమిలర్లీ నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అలాగే మనస్సు కూడా మిథ్య. అంటే ఇట్ ఈస్ నాట్ సాలిడ్ యాజ్ యూ ఫీల్. ఇట్ ఈస్ డిఫరెంట్ from what you understand. So once you understand the nature of your mind, then you surrender to that. దానికి అంటే ఈ మనస్సు రూపంలో ఉండేటువంటిది ఇది సాలిడ్ అనుకోని, అబ్బా నాకు ఈ ఆలోచనల వల్ల నేను చచ్చిపోతున్నాను అని అంటే ఆ ఆలోచనలు టెంపరరీ, వస్తాయి వెళ్తాయి. యు ఆర్ నాట్ దట్. దాన్ని ఓన్లీ సాక్షిభూతంగా దర్శించగలిగినటువంటిది ఒక తత్వం ఇంకోటి ఉంది. ఆ తత్వాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. అలాగే అన్ని కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటివన్నీ కూడా ఈ ప్రకృతి శక్తులు ఎలాగైతే
వ్యష్టిలో ఉన్నాయి, సమిష్టిలో ఉన్నాయి, వ్యష్టిలో కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నీకు ముక్కు ఉన్నది. ఈ ముక్కుని ఏమన్నారు అనంటే దాన్ని గంధమును తెలిపేటువంటి శక్తి. అంటే సూక్ష్మమైనటువంటి శక్తి. అలాగే కన్ను, కన్ను చూసేటువంటి శక్తి. అది అగ్నితత్వం. చెవి శబ్దాన్ని వినేటువంటి శక్తి. అంటే వాయుతత్వం. అలాగే నాలుక రసము, జలతత్వం. ఈ చర్మము స్పర్శ. అంటే ఈ ఈ అనేకమైనటువంటి అంటే ఈ పంచభూతాల్లో ఉండేటువంటి ఈ పంచభూతాలు పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆహ్, స్పర్శ, ఆకాశము అనేటువంటి గాలి అనేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ తత్వాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో మన దేహమందు కూడా ఉన్నాయి. దీన్నే పంచ జ్ఞానేంద్రియాల రూపంలో ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియముల రూపంలో శక్తులుగా ఉండేటువంటివి అంటే తెలుసుకునేటువంటి శక్తి, మాట్లాడేటువంటి శక్తి, రుచి చూచేటువంటి శక్తి, స్పర్శించేటువంటి శక్తి, ఈ ఎనర్జీ ఫామ్‌లో ఉండేటువంటిది ఏంటంటే, ఆ ఎనర్జీ ఫామ్‌లో ఉండేటువంటిది భగవంతుడే. ఆ ఈశ్వరుడే. అంటే పంచ తన్మాత్రలు వీటినే ఏమన్నారంటే పంచ తన్మాత్ర అన్నారు. తన్మాత్ర. తన్ అంటే సూక్ష్మమైనటువంటి శక్తులుగా ఉండేటువంటిది. తన్మాత్ర అంటే అది మాత్రమే ఉంది. మిగిలినవన్నీ కూడా కలగాపులగం చేశారనమాట. అలాగే మన బాడీకొస్తే కాళ్ళు అనేటువంటిది పృథివి. పొత్తి కడుపు అనేటువంటిది జలం. అందుకనే జలం, జలతత్వం. ఇంకొంచెం మీదకెళ్తే కడుపు ఉన్నది కదా! ఉదరం. ఉదరంలో అగ్ని. అదే జఠరాగ్ని. మనం తినేటువంటి ఆహారం అంతా ఉంటుంది. అలాగే కొంచెం మీదకెళ్తే ఇక్కడ వాయువు. లంగ్స్. లంగ్స్ అన్నీ కూడా వాయుతత్వంతో ఉన్నాయి. ఇక్కడి నుంచి మీదకెళ్తే స్పేస్. అంటే ఆకాశం. అంటే మన శరీరంలోనే పంచతత్వాలున్నాయి. ఈ పంచతత్వాలకి పంచశక్తులున్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. అంటే ఈ పంచతత్వములు బాడీ పంచతత్వములతో ఉంది. జగత్తు పంచతత్వంలో ఉంది. బాడీలో మనస్సు, బుద్ధి, అహంకారం ఉంది. జగత్తులో కూడా మనస్సు, బుద్ధి, అహంకారం ఉంది. ఎందుకంటే జగత్తులో మనస్సు లేకపోతే నీకు మనస్సు లేదు. జగత్తులో మనస్సు ఏ రూపంలో ఉంది అనంటే త్రిగుణాత్మకంగా ఉంది. సత్వ, రజో, తమో గుణాలనేటువంటిది ఉన్నాయి కదా! గుణాలు. ఆ గుణాత్మకంగా ఉండేటువంటిదే మనస్సు. జగత్తులో ఉండేటువంటి మనస్సు, నీలో ఉండేటువంటి మనస్సు ప్రకృతి. ఈ ప్రకృతి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అక్కడ బుద్ధి ఉంది. అంటే ఆ బుద్ధి ఏమిటి అనంటే జగత్తులో సకల జీవరాశులలో ఉండేటువంటి ఆ తెలివి. ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఉంది కదా! నాట్ దట్ ఇప్పుడు సచ్చిత్తులో ఉండేటువంటి ఆ చిత్తు కాదు. ఇది జనరల్‌గా చెట్టు ఆకు పండిపోగానే రాలిపోతుంది. ఆకలేయగానే ప్రతి జీవరాశి కూడా ఆహారాన్ని వెతుక్కుందుకు వెళ్తూ ఉంటుంది. బుద్ధి. ఏదో చలి వేయగానే ఈ ప్రతీది కూడా చిన్న స్క్విరల్ కూడా ఎక్కడో భూమి లోపలికెళ్ళిపోతుంది తెలివి. మనం కూడా మన తెలివి ఉంది. మన తెలివి. అంటే జగత్తులో ఉండేటువంటి తెలివే నీలో ఉండేటువంటి తెలివి బుద్ధిగా ఉంది. ఆ జగత్తులో ప్రొటెక్టివ్ మెకానిజం ఉంది. నేను, నాది, నేను అనేటువంటిది అహంకారం ఉంది జగత్తులో. ఆ అహంకారమే నీలో కూడా ఉంది. ఈ 8 తత్వాలు జగత్తులో ఏమున్నాయో అంటే స్థూలములో ఏమున్నాయో ఆ మొత్తం అంతా కూడా సమిష్టిలో ఏముందో వ్యష్టిలో కూడా అదే ఉంది. ఇదే నేను. ఆ 8గా ఉండేటువంటిది నేనే అని పరమాత్మ మనకి చెప్తున్నారు. సో ఈ 8నే మనకేంటంటే సింబాలిక్‌గా కృష్ణుడు అష్టమహిషులుగా చూపించారు. కృష్ణుడి తాలూకా. కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే 8 మందిని నేను పెళ్ళాడానన్నాడు. అష్టమహిషులుగా సింబాలిక్‌గా అది చూపించారు. అష్ట ప్రకృతి అంటే నా యొక్క ప్రకృతి 8 విధములుగా ఉంది. అంటే ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడికి అష్టమహిషులున్నారు. అలాగే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడి తాలూకా ప్రకృతి 8 రకములుగా ఉంది. అంటే ప్రకృతి కంటే అభేదంగా ఉన్నాడా? భేదంగా ఉన్నాడా? ఎలాగైతే కృష్ణుడు తన అష్టమహిషుల కంటే వేరుగా ఉన్నాడు. అలాగే ఈశ్వరుడు కూడా తన ప్రకృతిగా తనుగా మలచబడి ఉంటూ తను వేరుగా ఉన్నాడు. అదే అందుకనే ఈ ప్రకృతి ఏమన్నారంటే అపరా ప్రకృతి అన్నారు. అందుకని తర్వాత శ్లోకంలో ఇది ఇంకా డీటెయిల్డ్‌గా రేపు చూద్దాము. అపరేయమితస్త్వన్యాం అపరేయమితి అంటే ఈ యొక్క ప్రకృతి అష్టవిధములైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది అపరా ప్రకృతి. అపరా అనంటే తక్కువది, నిమ్నమైనది. సెకండరీ కేటగరీ. సెకండరీ. అంటే విచ్ వాస్ ఇన్ ఏ లోయర్ కేటగరీ. తుచ్చమైనది, నీచమైనది. అంటే ఈ ప్రకృతి కంటే శ్రేష్టమైనటువంటి ప్రకృతి మరొకటి కలదు. అదేమిటి ప్రకృతి అంటే అపరేయం ఇతస్త్వన్యాం అపరేయం ఇతి త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం.
తన్యాం అంటే దీనికంటే ఇంకొక ప్రకృతి పరాప్రకృతి అనేటువంటిది. పరా అంటే శ్రేష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, దీనికంటే హయ్యర్ స్టేజ్ లో ఉండేటువంటిది ప్రకృతి ఇంకోటి ఉంది. ఏమిటా ప్రకృతి అంటే అది కూడా నా ప్రకృతే. జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఏ ఉత్కృష్టమైనటువంటి ప్రకృతి ఉందో, ఈ అపరా ప్రకృతి కంటే వేరైనటువంటి పరాప్రకృతి ఏదైతే ఉందో, భిన్నమైనటువంటిది, దీనికంటే గొప్పదైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, ఆ ప్రకృతి జీవభూతం. జీవభూతం అంటే ప్రాణధారణకు నిమిత్తమైన జీవతత్వం. అంటే ద కాస్మిక్ క్రియేటివ్ లివింగ్ ప్రిన్సిపల్, జీవాత్మ. అంటే అందుకనే ఈ దేహం ఉంది. ఈ దేహము కంటే విలక్షణమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉంది. ఆత్మ ఏదం ధారితే కదా, ఆ ఆత్మ, ఆ జీవతత్వము దీనిని నిలబెడుతున్నారు. అంటే ఈ అపరా ప్రకృతికి మూలమైనటువంటి పరాప్రకృతి అయినటువంటి జీవతత్వము ఒకటి ఈ ప్రకృతిలో ఉంది. అది ఈ ప్రకృతిని అంతటిని నిలబెడుతున్నది. దట్ ఈజ్ వాట్ ఐ ఆమ్. అదే నేను అనేటువంటిది ఈ పరాప్రకృతి అపరాప్రకృతి గురించి ఈ భేదాన్ని పరమాత్మ మనకు బోధపరిచేటట్టుగా చేస్తున్నారు. దీని గురించి ఇంకా చాలా విచారణ చేయాలి. ఎప్పుడైతే ఈ పరమాత్మ కారణ స్వరూపము, కారణము, ఇది ఎంత జగత్తంతా కార్యము, దేహం అనేటువంటిది కార్యము, దేహము కార్యమునకు కారణము పరమాత్మ, ఆ పరమాత్మ ఆ తత్వము జీవభూతం, ఆ పరమాత్మ తత్వము, ఆ తత్వమే ఈ శరీరాన్ని నిలబెడుతున్నది. అలాగే ఈ జగత్తును నిలబెట్టేటువంటిది కూడా ఆ పరమాత్మ తత్వం అయినటువంటి ఆ పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపమైనటువంటి జీవతత్వం. అదే పరం ఆత్మ. మనం ఆత్మ అంటాము, పరమాత్మనే పరబ్రహ్మని ఏమంటామంటే పరమ ఆత్మ, ఉత్కృష్టమైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే తెలియడము, ఆత్మ అంటే ఉండడము, ఆత్మ అంటే నిలబెట్టడము, ఆధారము, అన్నిటికీ ఆధారమైనటువంటి జీవభూతం. దాని గురించి తర్వాత క్లాసులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. విల్ స్టాప్ ఇట్ హియర్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం ఓం ఓం. థ్యాంక్ యూ. జై గురు. Will be in a silent ceremony. Then we'll start. Oh. Oh. Jai Guru. Thank you all. Om Tat Sat. Guru garu. ఓకే. సాయి గీత్ గారు జాయిన్ అయ్యారు, మధ్యలో ఎందుకు వచ్చారు. ఓకే అమ్మా వసుంధర గారు, సాయి గీత్ గారు చెప్పండి అమ్మా. వసుంధర గారు. అర్థం అవుతున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుందండి మనసు అంతాను. అవును, ఇది ఈ తత్వాన్ని కొంచెం పట్టుకోవాలి గట్టిగా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ భూమి, ఆకాశం, వాయువు ఇవన్నీ. అంటే నాకు ఒక అర్థమైంది ఏంటంటే ప్రకృతిలో అంటే మనకి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా 8 కూడా అంతా ఈశ్వరుడిది. కానీ అంతే. ఈ పరమాత్మ యొక్క శక్తిని మనం పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి అంటే, యాక్చువల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, భూమి అంటే మ్యాటర్ ఏంటి, ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బౌండ్, సాలిడ్ స్టేట్. తర్వాత జలం అంటే లిక్విడ్ అయ్యేసరికి ఆ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ ఎక్కువ అయ్యేసరికి అది లిక్విడ్ జలంగా అయిపోతుంది. జలం మళ్ళా గ్యాస్, అప్పుడు అక్కడ కూడా ఎలక్ట్రాన్ స్పీడ్ ఎక్కువ అవుతుంది. సో ఆకాశం అంటే ఇవన్నీ అయ్యేసరికి స్పేస్ కి అయిపోతుంది. స్పేస్ నుంచి మళ్ళీ మనసు, కానీ మనసుని మళ్ళీ ఎలా చేయాలన్నది తెలియలేదు.
బుద్ధి అంటే మన ఇవన్నీ కూడా మనసు కూడా పరిగెడుతుంటుంది కదండి. పరిగెడతారు అది అది పరిగెడుతుంది. అందుకంటే ఆకాశం కంటే శూన్యమైనటువంటి మనసు ఆ, అంటే ఒక్క ఆకాశం. మ్యాటర్ లో సాలిడ్ మ్యాటర్ లో అయితేనే అది కొంచెం బౌండ్ అయి ఉంటుంది, మిగతాదంతా మటుకు పరిగెడుతూనే ఉంటుంది. సో అవును జలం కంటే ఈ వాయువు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఈ వాయువు కంటే ఆకాశ స్పేస్ ఇంకా ఉంది, మనసు ఇంకా బాగా పరిగెడుతుంది. ఇవన్నీ అవును కంట్రోల్ చేయడానికి మనకి బుద్ధి, ఈ ప్రకృతిలో ఈ 8 మటుకు ఈశ్వరుడు అంతా ఈశ్వరుడిదే, పరమాత్మకే ఉన్న శక్తినే మనం పట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యాటర్ కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇట్ ఈజ్ ఎనర్జీ ఓన్లీ. ఇట్ ఈజ్ ఎనర్జీ ఓన్లీ. ఇప్పుడు మీరు ఫిజిక్స్ లో కూడా ఇప్పుడు మనకి ఎలాగైతే ఇది వరకు మ్యాటర్ అనేటువంటిది సాలిడ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ దేర్ ఇస్ నో మోర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ మ్యాటర్. మ్యాటర్ సైమల్టేనియస్లీ ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎట్ ఎనీవేర్. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనం సృష్టి జగత్ అనేటువంటిది అంతా కూడా ఇట్స్ ఎన్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఎనర్జీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్. సో ఆల్సో మన బాడీ కూడా ఇట్స్, ఎందుకంటే అవన్నీ కూడా ఒక ఎనర్జీగా మనం దర్శించాలి. అంటే ఎనర్జీ వి కాంట్ క్రియేట్, వి కాంట్ డిస్ట్రాయ్. Yes, it can only in a different shapes and different forms. ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్. అవును. బాగుందండి చాలా. ఇది ఇప్పుడు అంటారు కదండి, పాజిటివ్ ఎనర్జీ కొద్దిగా దగ్గర నెగటివ్ ఎనర్జీ ఉంటదని. సో అది వీ హ్యావ్ టు బిలీవ్ అన్నమాట. నెగటివ్ ఎనర్జీ అన్నది తప్పకుండా ఉంటుంది, వస్తది అని. నెగిటివ్ ఎనర్జీ అదొక్కసారి నాకు చెప్తారా? పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఇఫ్ ఇట్ కెన్ బైండ్స్ యూ, అంటే ఇప్పుడు మీరు ఇఫ్ యూ ఫీల్ లో, లేదు ఇఫ్ యూ ఫీల్ డల్, ఆర్ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ యు ఆర్ చీటెడ్, ఆర్ ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ, అంటే ఏమవుతుందంటే దెన్ ఇట్ 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 సక్స్ యూ. అది నెగిటివ్ అనమాట. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో అంటే ఈ డార్క్ ఎనర్జీ కాదు, దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ అనేటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఎనర్జీకి అసలు ఏమి ఉండదు. ఎనర్జీకి గుణాలంటూ ఏముండదు. ఎనర్జీ పని ఏంటి అని అంటే అది కర్మలు చేయడమే, అది చేస్తూ ఉండడమే. ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్. బట్ యు ఆర్ వన్. ఇప్పుడు దానిని తెలుసుకొని చేయించగలిగినటువంటి కంట్రోల్ మీలో ఉంది. ఇఫ్ యూ ఫీల్ లో మీన్స్ దెన్ అన్నెసరీగా మీకు ఏమవుతుందంటే ఒక 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 విరిల్ పూల్ లాగా మీరు సక్ చేయబడుతున్నారు. యు ఆర్ అన్నెసరీలీ గెట్ డ్రాన్ టు దట్. అంటే యూ కెన్ స్టాప్ ఇట్. మీరు ఆపగలగాలి. ఏంటి నా మనసు ఈ రకంగా ఉంది అంటే ఇట్ ఈస్ అన్నెసరీలీ క్రియేటింగ్ సమ్ డిస్టర్బెన్స్. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అప్పుడు మీరు ఎప్పుడైతే ఆపుతారో దెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండదు. ఊరికే మనస్సు అనేటువంటిది ఒక విరిల్ పూల్ లాంటిది అనమాట. ఒక విరిల్ పూల్ అలా వృత్తి ఆ వృత్తులతో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ వృత్తిని ఎప్పుడైతే మీరు ఆపారో, మీరు ఎప్పుడైతే దాన్ని చూసారో దెన్ యు ఆర్ నాట్ దట్. దాని నుంచి బయటపడిపోయారు మీరు. అంటే ఎనర్జీ కెన్ బి కంట్రోల్డ్ బై us. ఇట్ ఈస్ ఓన్లీ విదిన్ us. ఎగ్జాక్ట్లీ. అసలు వీటన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి శక్తి, ఇప్పుడు సపోజ్ ఫ్యాన్ తిరుగుతున్నది, ఫ్యాన్ తిరగడం అనేటువంటిది మెకానికల్ అయితే ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిది పైనుంచి ఇస్తేనే కదా, మీరు స్విచ్ వేస్తేనే కదా ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ చప్పుడు చేస్తున్నది, గిరగిరగం శబ్దం చేస్తున్నాడు, పెద్ద శబ్దం వస్తున్నది. మీరు ఏం చేస్తారు? అయ్యో ఇది ఎలాగా ఇంత శబ్దం చేస్తున్నది అని ఏం చేస్తారు? ముందు స్విచ్ ఆపుతారు. స్విచ్ ఆపితే ఏం చేస్తారు? ఆ ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది. సిమిలర్లీ మీ మనస్సులో అనేటువంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి, మీరు ఏం చేయాలి? మనసుని జస్ట్ స్టాప్ చేయాలి. మీరు యు జస్ట్ సీ ద మైండ్. యు జస్ట్, అప్పుడు ఏమైంది? ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ ద కంట్రోలర్ ఆఫ్ ది మైండ్. ఎందుకు మీరు అదే క్యాసెట్ మీరు వేసుకుంటూ ఉంటారు. నేను మంచివాడిని గాను, లేదా నేను మా అత్తగారికి నాకు పడదు, లేదా వీళ్ళ బంధువులు మంచివాళ్ళు కాదు, లేకపోతే నన్ను అందరూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు అని మీరు క్యాసెట్ వేసుకుంటారు మనసులో. ఎందుకు ఆ క్యాసెట్ వేసుకోవాలి? యు స్టాప్ దట్. యు రిమూవ్ దట్ క్యాసెట్. అది మీ చేతిలో ఉంది. అదే జీవభూతం. వెన్ యు రిమూవ్ దట్ క్యాసెట్, అది మీ చేతిలో ఉంది. ఇప్పుడు కాకపోతే తెలియకపోవడం వల్ల, అది ప్రకృతి అని మీకు తెలియకపోవడం వల్ల మేము ఏంటంటే అలా బాధపడుతూనే ఉంటాం. ఎవరి దగ్గరికి వెళ్తాం? మిత్రుడి దగ్గరికి వెళ్తాం. ఆడేం చెప్తాడు? అంతే, వీళ్ళందరూ అలాగే ఉంటారు, ప్రపంచం అంతా నెగిటివే, అందరూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారంటే ఏం చేస్తారు?
మీకు ఇంకా ఎక్కువ బలాన్ని ఇస్తారు. అంటే మీ నెగిటివ్‌కి ఎక్కువ నెగిటివ్ ఇస్తారు. లేకపోతే ఇద్దరు కలిసి కిట్టి పార్టీకి పోతారు. లేకపోతే ఇద్దరు కలిసి సినిమా పోతారు. లేకపోతే ఇద్దరు కలిసి ఏదో వేరే చోటికి పోతారు. అంటే ఏమైంది? ఈ కార్యానికి ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నారన్నమాట. అంటే యాక్షన్ ఈజ్ లీడింగ్ టు అనదర్ యాక్షన్. సో దట్ నెవర్ గివ్స్ ఎ సొల్యూషన్. యాక్షన్‌కి ఎప్పుడు సొల్యూషన్ కాదు. యాక్షన్ ఏం చేయాలి అనంటే యాక్షన్ ఆపేయాలి. ఫ్యాన్ చప్పుడు చేస్తే ఫ్యాన్ ఆపేయాలి. మనస్సు గందరగోళంగా ఉందంటే మనసుని ఆపేయాలి. మనసుని చూడండి. మనసుని ఎప్పుడైతే మీరు చూస్తారో దెన్ ఇట్ స్టాప్స్. ఇట్ స్టాప్స్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్. అదనమాట. ఎప్పుడైతే అది మెడిటేషన్ లో మనం స్టాప్ చేయగలం సార్ మనసుని. ఎగ్జాక్ట్లీ. అందుకనే మెడిటేషన్ లో మనం ఏం చేస్తామనంటే మనం సాక్షిగా చూడడం అనేటువంటిది చేస్తాం. ఇఫ్ ఇట్ లుక్ ఎట్ ఇట్, ఏ డిస్టర్బెన్స్ అయినా కూడా ఇఫ్ యు వాచ్ ఇట్, ఇట్ విల్ సబ్సైడ్. అవును. అంటే మెడిటేషన్ చేయగానే మనకి మైండ్ లో ఉన్నవన్నీ క్లియర్ అయిపోతాయి సార్. అంటే ఒక పిక్చర్ మనం చూస్తున్నాం అండి. అంటే మన లైఫ్ పిక్చర్ అనుకోండి. అన్ని ఏవేవో ఉంటాయి. అంటే కష్టం ఉంటది, సుఖం ఉంటది. అది జస్ట్ చూసుకొని మనం స్ట్రాంగ్ గా ఉండాలంటారు. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారమ్మా. రేపు కూడా అనాలిసిస్ చేద్దాము. ఆ సినిమాలో మీకు హీరో ఉంటాడు, హీరోయిన్, విలను, వీళ్ళే కదా ఉండేది. ఆ హీరోయిన్ కి ఎప్పుడు కష్టాలే, లేకపోతే ఆ హీరో కూడా ఎప్పుడు కష్టాలే. వాడు విలన్ ఫస్ట్ గెలిచినట్టు కనిపిస్తాడు. విలన్ ఏం చేస్తాడు? అందరిని కొట్టేస్తాడు, డబ్బులు దోచేస్తాడు, లేకపోతే అన్ని బాధ పెడతాడు, అన్ని చేస్తాడు వాడు. అప్పుడు హీరో ముందు కృంగిపోతాడు. చివరికి తర్వాత లేదు ప్రయత్నం చేసి బలం తెచ్చుకొని మళ్ళీ గెలుస్తాడు. ఇది మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ కష్టాలని ఎంజాయ్ చేస్తారు, వాటి గెలుపుని ఎంజాయ్ చేస్తారు, అంతా ఎంజాయ్ చేస్తారు. బట్ దాంతో మీరు మమేకం అవరు, దాంతో మీరు ఐడెంటిఫై అవరు. ఎందువల్ల? ఎందుకంటే యు నో దట్ ఈస్ ఎ మూవీ, దట్ ఈస్ ఓన్లీ ప్లే. అంటే అనేకమైనటువంటి పాత్రలు వాళ్ళకి ఇవ్వబడినటువంటి పరిధుల్లో వాళ్ళు నటిస్తున్నారు. సిమిలర్లీ మన జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు కూడా ఇట్ ఈస్ ఆల్ ఎ ప్లే ఆఫ్ ప్రకృతిలో ఇప్పుడు మీకు దుఃఖం వచ్చింది, దుఃఖం ఎక్కడ వచ్చింది? మనసులో వచ్చింది. మీకు సంతోషం వచ్చింది, సంతోషం ఎక్కడ వచ్చింది? మనస్సులో వచ్చింది. మనస్సే కదా. మనస్సులో ఇప్పుడు మీరు లాటరీ గెలిచారు, లాటరీ గెలిచానన్న విషయం ఎక్కడ తెలిసి? మీ మనసులో తెలిసింది. మనస్సులో తెలిసిందంటే ఈ తెలుసుకునేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. మనస్సులో తెలిసిందన్న విషయం మీకు తెలుస్తున్నది. తెలుస్తున్నది అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అప్పుడు వాడు మనసు కంటే వేరుగా ఉన్నాడా? వాడు వేరుగా మీరు సినిమాని చూసేవాళ్ళ? మీరు సినిమాని చూసేవాళ్ళం. అంతేగాని సినిమా కాదు కదా. అలాగే మీరు మనస్సు కాదు, మీ మనస్సుని తెలుసుకునేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే మీరు మనస్సును తెలుసుకుంటారో ఈ సుఖ దుఃఖాలన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు మీరు. కాకపోతే ఏంటంటే మనకి అలవాటు వల్ల ఈ సుఖము ఈ దుఃఖంతో మనం మమేకం అయిపోతున్నాం. ఈ నేను అనేటువంటి వాడు ఉండవలసినటువంటి వాడు, వేరుగా ఉండవలసిన వాడు ఒకటైపోతున్నాడు. అంటే ప్రకృతికి సాక్షిగా ఉండవలసినటువంటి వాడు ప్రకృతి అయిపోతున్నాడు. అందుకనే అపరేయమితస్తున్న 2వ శ్లోకంలో చెప్తున్నాడు, వీటన్నిటినీ నడిపించేటువంటి వాడు ఆ జీవము అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్యాన్ కాదు. ఎలక్ట్రిసిటీ ఇస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఇస్తే ఏసీ చల్లబరుస్తుంది. ఎలక్ట్రిసిటీ ఇస్తే హీటర్ పనిచేస్తుంది. అంటే హీట్ చేసేది ఎలక్ట్రిసిటీయే, చలి ఇచ్చేది ఎలక్ట్రిసిటీయే, చల్లబరిచేది ఎలక్ట్రిసిటీయే. కానీ ఎలక్ట్రిసిటీ వీటన్నిటికంటే వేరుగా ఉంది. కానీ దాంతో మమేకం అవటం లేదు. వేరుగా ఉంటూ వాటిని నడిపిస్తూ వాటికంటే వేరుగా ఉంది. అది జీవభూతం. మా జీవుడు వేరుగా ఉన్నాడు. వీటన్నిటినీ నడిపించడానికి కారణమవుతూ వాటికంటే వేరుగా ఉన్నాడు వీడు. వాటితో మమేకం అవటంలే. ఇది మనకి అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఇది అర్థమైందో భగవంతుడి తాలూకా ప్రకృతి, భగవంతుడి ఇప్పుడు మీ చెయ్యి ఉందండి, చెయ్యికి పట్టుకునే శక్తి ఉంది. చెయ్యికి పట్టుకునే శక్తి ఉంది. ఆ శక్తి ఎవరిది? ఆత్మది. అంటే ఆ జీవశక్తి. ఇప్పుడు మీకు అందులో మీరు చెయ్యికి ఏదో సంథింగ్ నా చెయ్యికి సమ్ ప్రాబ్లం వచ్చి నాకు ఆ ఎనర్జీ రాలే,
ఎనర్జీ రాకపోవడం వల్ల ఇప్పుడు సపోజ్ పీపుల్ తిమ్మిరి సమ్ పడుతుంది. పెరాలసిస్ వస్తుంది కొంతమందికి. పెరాలసిస్ వచ్చినందువల్ల వాడికి శక్తి లేదు, పట్టుకోగలిగిన శక్తి లేదు, ప్యారలైజ్ అయిపోతుంది. అవును. సో ఇప్పుడు నా చెయ్యి పట్టుకుంటున్నది అని చేతితో ఐడెంటిఫై అవ్వం కదా, చేతికి తిమ్మిరి నడిపించేటువంటి శక్తి వేరేగా ఉంది. అవునండి. ఆ అవును. శక్తి కంటే నేను వేరుగా ఉన్నాను. నా ఆ శక్తి శక్తిని తప్ప తెలుసుకోవడం నేను ఎలా? శక్తి కాదు. అది నా శక్తి కానీ నేను శక్తి కాదు. ఈ నేను అనేటువంటిది వీడు విడిపడి ఉంటాడు అనమాట. వీడు అది అది మనకు తెలియవలసింది. ఆ శక్తిని తెలుసుకోవడం ఎలా అండి? ఆ అది పరమాత్మ శక్తి అని మనం తెలుసుకోవడం. అదే చెప్తున్నాడు కదా పరమాత్మ. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? భిన్నా ప్రకృతి అష్ట విధములైనటువంటి ప్రకృతిగా ఉన్నది నేనే. అంటే ఇప్పుడు భూమి అంటే ఏంటి? గంధం అంటే వాసన చూసేటువంటి శక్తి ఎవరిదండి? నాదా అది? ఆ శక్తి ఎవరిది? ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది. కరోనాలో వాసన చూసే శక్తి పోయింది అందరికి, చాలా మందికి, ఎవరికైతే ఉందో. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయే శక్తి మీరు ఎలా అవుతారు? మీరు కాదు కదా. అవునండి. ఇది ఒకటి ఇవ్వబడ్డది అనమాట. అంటే బారోడ్ తెచ్చుకున్నాము, అడుగు తెచ్చుకున్నాము అని ఎప్పుడైతే మనకు అర్థమైందో, చూచే శక్తి అంటే చూచే శక్తి వెనకాతల శక్తి ఎవరిది? అది ఈశ్వరుడిది. ఇప్పుడు మనకి ఏంటవుతుందంటే, ఇప్పుడు ఎవరో ప్రేమిస్తారు, ప్రేమించినప్పుడు వాడు అదే రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేయగానే వీడు ఏం చేస్తాడు? బయట చచ్చిపోతాడు, ఆత్మహత్య, లేదా దాన్ని చంపేస్తాడు. ఎందువల్ల అది? అంటే వీడు నేను ప్రేమిస్తున్నాను, నన్ను అది ప్రేమించాలి. వీడేదో ఒకటి పోస్ట్ పెడతాడు, వాడు పోస్ట్ పెట్టినప్పుడు నా లైకులు రాకపోతే వాడు వచ్చి ఇంట్లో అమ్మా నాన్నల మీద అరుస్తాడు. అంటే ఏమైంది? ఇదంతా కూడా మనం ఏంటంటే మనం చాలా అటాచ్ అయిపోయి ఉన్నాం అన్నిటికీ. అటాచ్మెంట్ ఇప్పుడు అన్నిటికీ అటాచ్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు ఇవాళ భార్య ఇంట్లో ఉంటుంది, భర్త వచ్చి తిడతాడు, నీకు కనీసం కాఫీ పెట్టడం రాదా, నీకేం చేయలేవు, ఇన్నాళ్లే వండుతున్నావు అని తిరగల్లా ఈమెమంటుంది, ఇన్నాళ్లే వండుతున్నానే. ఇద్దరికి భేదం వస్తుంది, ఇద్దరు తిట్టుకుంటారు, ఇద్దరు విడిపోతారు. సో ఇక్కడ ఏమైంది అంటే అన్ని ఎక్స్పెక్టేషనే. కానీ ఎప్పుడైతే నేను చూచే శక్తి నాది కాదు, మాట్లాడే శక్తి నాది కాదు, బాగా చేసే శక్తి నాది కాదు, బాగా చూసే బాగా లేకుండా ఉండేటువంటి శక్తి నాది కాదు అనుకుంటే, తిట్టడమైనా పొగడితేనే ఒకలాగే తీసుకోగలుగుతాం. వీ కెన్ టేక్ ఇట్ ఇన్ వెరీ లైట్లీ. అప్పుడు ఏమవుతుంది? ఓకే, నేను ఇవాళ బాగా చేయలేదా, కుదరలేదు, సరే నేను రేపు ట్రై చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయండి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆ రియాక్షన్ బదులు రెస్పాన్స్ ఉంటుంది. అర్థమవుతున్నది కదా? రియాక్షన్ బదులు రెస్పాన్స్. అంటే యూ కెన్ అండర్స్టాండ్. అంటే మనం ఎఫెక్ట్ ని చూస్తున్నాము, ఈ ఎఫెక్ట్ కి మూలమునందు ఉండేటువంటి కారణాన్ని పట్టుకుంటాము. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే వీఆర్ ఇన్ ద కాజ్ బట్ నాట్ ఇన్ ద ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఏంటంటే ఎఫెక్ట్ నే పట్టుకుంటున్నాం అనమాట. వాడు నన్ను తిడతాడా, ఎఫెక్ట్ అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ వాడిని తిట్టేద్దాం. అంటే ఎఫెక్ట్ కి ఎఫెక్ట్ సమాధానం కాదు. అంటే బాణానికి బాణం సమాధానం కాదు. బాణాన్ని విత్డ్రా చేయగలగడం అనేటువంటిది. ఓకే, వాడు అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇప్పుడు పిల్లాడు వచ్చి తిడతాడు, తల్లి ఏం చేస్తుంది? అరే నాయన, నీకు అజ్ఞానం రా, నువ్వు తిట్టేయగలిగినటువంటి స్థాయి నీకు లేదు, నువ్వు ఇంకా చాలా అజ్ఞానంలో ఉన్నావని వాడిని సముదాయించి, లాలించి, వాడికి మంచి మాటలు చెప్పి, బుద్ధి చెప్పి వాడిని లైన్ లో పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది? పిల్లడు అర్థం చేసుకుంటాడు, ఆహా నేను చేసిన తప్పు అని. అలాగే మనం ఏంటంటే మనం కానీ అలాగే రియాక్షన్ మోడే తప్ప రెస్పాన్స్ మోడ్ లో ఉండలేకపోతున్నాం. ఎందువల్ల అనంటే నేను వేరు, నా ప్రకృతి వేరు. ప్రకృతైర్ క్రియమాణాని గుణైహి కర్మాణి సర్వసహ అన్నాడు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి గుణముల వల్ల నేను అలా అనవసరంగా అలా రకరకాలుగా నటిస్తున్నాను. ఇప్పుడు ఎన్టీ రామారావు ఒకలా నటిస్తాడు, నాగేశ్వరరావు ఒకలా నటిస్తాడు, సేమ్ నటనే, కానీ వాళ్ళ ప్రకృతిని బట్టి అనేక రకాల. శివాజీ గణేశన్ ఒకలా నటిస్తాడు, అనేక మంది అనేక రకాలుగా నటిస్తూ ఉంటాడు. అలాగా నేను నా ప్రకృతిని బట్టి నటిస్తున్నాను, బట్ నేను డిఫరెంట్, నా నటన డిఫరెంట్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యాక్షన్. వై షుడ్ ఐ బి బాదర్డ్ అబౌట్ మై యాక్షన్స్? నేను విడిపడి ఉండడం ఎలాగా, ముక్తి ఎలాగా, మోక్షం ఎలాగా, ఇది అనమాట. అంటే ఎప్పుడైతే ఇది ఎంత ప్లే ఆఫ్ గాడ్ అనేది మనకు అర్థమైందో, అంటే ఇంక మన చేతులు అంటూ ఏముండదు. ఇప్పుడు ఇది అర్థమైనప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమవుతుందంటే ఆ కామ్నెస్ డిసెండ్ అవుతుంది. ఆ కామ్నెస్ అర్థం చేసుకోవడము, దెన్ యూ బికమ్ వెరీ
జ్ఞానం అనేటువంటిది అప్పుడు వస్తుంది అనమాట. అప్పుడు అర్థం అవుతుంది మనకి. ఓకే. సో ఓకే. ఇదంతా మనది కాదు, నడిపిస్తున్నటువంటిది అంతా పైవాడు ఉన్నాడు. పైవాడు అంటే నాట్ సిట్టింగ్ సమ్వేర్, మన హృదయంలో ఉండి సాక్షిగా ఉంటూ మళ్ళీ అది ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉండాలి. మనకి ఆత్మే ఆత్మ రూపంగా ఉండి, ఈ శక్తి రూపంలో ఉండి వీటన్నిటిని ఇస్తూ నడిపించేటువంటిది ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఎలక్ట్రిసిటీ ఏమని అనుకుంటుంది, ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? అంతటా ఉంది. నీటిలో ఉంది, వాయువులో ఉంది, అగ్నిలో ఉంది, అన్నిట్లో ఉంది. ఇప్పుడు ఆ అగ్ని నేను ఇంటికి వచ్చేసరికల్లా నేనే మొత్తం నడిపిస్తున్నానని ఎలక్ట్రిసిటీ అనుకుంటే ఎంత మూర్ఖత్వమో, అది అహంకారం అన్నమాట. ఈ జీవభూతమే అహంకారం అయిపోయింది. ఇది వెళ్ళి మళ్ళీ ఆ జీవతత్వంలో మళ్ళీ మెర్జ్ అయిపోయినప్పుడు అప్పుడు యు ఆర్ రియలైజ్డ్. అది రియలైజేషన్. థ్యాంక్ యూ. ఓకే, ఉంటాను. ఓకే అమ్మా. రైట్ గురువు గారు. అయ్యా అయ్యా సేమ్ వింటే బాగానే ఉంటుంది, వేదం చెప్తే బాగానే ఉంటుంది. కామ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, అది సంగతి. అదే మరి. అయ్యా నమస్కారాలు గురువు గారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. మనవాడు బాగున్నాడా? బ్రహ్మాండంగా ఉన్నారు. వాడికేమి రైట్ సార్. అదే మరి. మమ్మల్ని అందరినీ ఆడిస్తుంటాడు. అడుస్తాడు. అదే అదే. బాగుందా మీ ఆరోగ్యం అంతాను? బ్రహ్మాండంగా ఉందండి. ఓకే 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 అండి. రైట్ 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 సార్. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. రైట్. ఓకే సూర్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్. బాగుంది సార్. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పారు సార్. కాజ్ అండ్ ఎఫెక్ట్ గొడవ జరిగినప్పుడు అది మనం ఎఫెక్ట్ అవుతాం కదా సార్. అవ్వడానికి కారణం ఏంటి అన్నది మనం తెలుసుకుంటే దీని నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు అనేది రాజనాయుడు చెప్పారు ఇష్యూలో. నాకు అర్థం అవుతుంది. అది జ్ఞాపకం వచ్చింది. 8 రకాలైనటువంటి ఇవి ఉన్నాయి కదా సార్. ఈ భగవద్గీత నీరు, అదే పంచభూతాలు ప్లస్ మనసు, బుద్ధి, అహంకారం తోటే మనం జగత్ అంతా కూడా తయారవుతుంది, నడుస్తుంది. అవును. అది సార్. అంటే ఇది మరి ఎప్పుడు అంటే ఈ ఆఖరిని లాస్ట్ కి మళ్ళా భగవంతుడే కలిసిపోతుందని అనుకుంటున్నాను సార్. పరాప్రకృతి గురించి రేపు తెలుసుకుందాం. అపరాప్రకృతి వాళ్ళు తెలుసుకున్నాము. రేపు పరాప్రకృతి గురించి కూడా కొంత మనం బాగా అవగాహన వస్తే అప్పుడు మనము ఈ ఈ సాధన ఎస్టాబ్లిషింగ్ మనం విడివడి ఉండడం అనేటువంటిది అర్థం అవుతుంది. బాగుంది సార్. ఈరోజు మాత్రం చాలా బాగుంది. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. చదువుకుంటూ వెళ్తే అర్థం కావట్లేదు కానండి, ఇంత డీటెయిల్ చెప్తే మాకు కొంచెం ఇది దీనిలో ఉన్న గూఢార్థం. అవును, అది కొంచెం చాలా బాగా విచారణ చేసి పట్టుకోగలగాలి. అందుకనే మనం డిస్కస్ చేస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. దాన్ని చాలా మనం విచారణ చేయాలి, ఎంక్వైరీ. అదే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్ రైట్. అన్నా సాయిరామ్ వెంకటేశ్వర. అన్న బాగుందన్నా. కొద్దిగా నేను లేట్ జాయిన్ అయ్యాను, మధ్యలో ఫోన్ వచ్చి బాగా ఉంది. ఈ ప్రకృతి అంటే మొత్తం 8 భాగాలని భగవంతుడు అన్నావు, బాగానే ఉందన్న. తర్వాత ఈ ప్రకృతిని కృష్ణుడి తాలూకా అష్టభాగంతో పోల్చావు. అది ఎక్కడ అష్ట విధాలు అది సింబాలిక్ గా తీసుకోవాలి. లేకపోతే మనం అంతా ఇప్పుడు వేదాంతంలో అంతా సింబాలిజమే ఉంటుంది. అది పురాణం అంటే వేరుగా ఉంటుంది. పురాణం అంటే భార్య పిల్లలు, కథలు, యుద్ధాలు, జయించడాలు ఇవన్నీ ఉంటాయి. వేదాంతం అంటే ఒకటే తత్వం.
అవును. ఉన్నది ఒకటే, మిగిలినంతా మిథ్య ఒకటే మిథ్య. అనేటువంటి అదే వస్తుంది. వేదాంతం మనం మాట్లాడుతున్నదే. అది. అంటే ఎప్పుడైతే మనం ఆ సింబాలిజం అర్థం చేసుకున్నామో, మనకది అర్థం అవుతుంది. దాన్ని అవును. మనం ఉండగలుగుతాం. దాంతో పట్టుకోగలుగుతాం అది. గొడవ ఉండదు ఇంకా. అవునవును. బాగుందన్న. ఈరోజు చాలా డీటెయిల్‌గా వెళ్తున్నది. ఒకటేనన్నా శ్లోకం అయింది ఈరోజు, 2 అయినాయి. ఒకటే ఉంది. అయింది. రెండోది ఇంట్రడక్షన్ అయింది. ఆ రెండోది ఓకే. జస్ట్ మొదలెట్టాం. అది ఓకే రేపు అన్న. దాని మీద ముందుకు తీసుకెళ్దాం. ఓకే అన్న. మనము బాగుంది. ఎంత చేసినా, డిస్కస్ చేసుకున్నా అది మనం పట్టుబడితే అదే మనకి గొప్ప విషయం అది. పట్టుబడాలి. అవునవును. ఓకే. ప్రకృతి, ఎనర్జీ, శక్తి, మాస్ అండ్ ఎనర్జీ, మ్యాటర్ అండ్ ఎనర్జీ. అవును. అవునవును. ఫిజిక్స్ అంతా చెప్పేసాం మొత్తం మీరు. ఫిజిక్స్ అంతా వచ్చేసింది మొత్తం. మాస్ అండ్ యాక్సిలరేషన్, శక్తి అనే పవర్ అనేసరికి మరి. అదే. రైట్ అయితే. రైట్. థ్యాంక్ ఓకే. యూ. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. గురువుగారు స్వస్తి చెప్పుకుందామా? క్లోజ్ చేద్దాం. చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. జై గురు. మళ్ళీ రేపు మీట్ అవుదాం. అంతవరకు సెలవు. బాయ్. జై గురు. బాయ్.